హాయ్ ఆల్, ఈరోజు నేను డాబా స్టైల్ కాజు పన్నీర్ ఎట్లా చేయాలో మీకు చూపిస్తున్నాను. అండ్ దానికోసం మనం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ గోల్డ్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి. అంటే అది ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకుని అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా, ఇంకా జీలకర్ర, 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఇంకా 2 గ్రీన్ చిల్లీ నేను యాడ్ చేసుకున్నాం. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక 1 మీడియం సైజ్ టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. కాజు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక మనం వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట, ఒక థిక్ కన్సిస్టెన్సీ పేస్ట్ లాగా. అండ్ తర్వాత అదే కడాయిలో కొంచెం గీ ఇంకా ఆయిల్ యాడ్ చేసుకొని ఫైన్గా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఏదైతే పేస్ట్ మిక్సీ చేసుకున్నామో ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఇంకా కారం, కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం పన్నీర్ కూడా అందులో యాడ్ చేసుకుని మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోవడమే.